రైతు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సీనే ఒక ఉదాహరణ. అసలు కథేంటంటే, కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఉండే బసప్ప అనే రైతుకు భూమి కోల్పోయినందుకు పరిహారం రావాలి. దానికోసం టౌన్ డెవలప్మెంట్ అథారిటీ చుట్టూ గత కొంతకాలంగా తిరుగుతూనే ఉన్నాడు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే తీవ్ర ఆవేదనతో శనివారం రోజున అథారిటీ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ పరిహారానికి సంబంధించి అధికారిని నిలదీశాడు. అలాగే కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువగా అసమానంగా పరిహారం పంపిణీ చేస్తున్నారంటూ సదరు రైతు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. గతంలో కూడా పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో విసిగిపోయిన బసప్ప అక్కడ విధులు నిర్వహిస్తున్న ఫస్ట్ డివిజన్ ఉద్యోగి అంకద్ను నేరుగా నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరగడంతో ఇద్దరు ఒకరి షర్టు ఒకరు పట్టుకునే వరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఈ ఘర్షణ తీవ్రం కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతు బసప్ప తన కాలి చెప్పు తీసి సదరు ఉద్యోగిపై దాడి చేశాడు. కార్యాలయం లోపల జరిగిన ఈ ఆకస్మిక ఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం, అలజడి నెలకొంది. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు, ఇతర సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరిని విడదీసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. How